హలో అండి. మీ గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా? ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి. మీ గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత అయితే బర్నర్ అయితే ఒక ప్లేట్‌లో అయితే తీసుకోండి. మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంకో ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఒక ప్లేట్‌లో అయితే బర్నర్ తీసుకోండి. మా గ్యాస్ చూడండి. మా గ్యాస్ బర్నర్ అయితే సరిగ్గా మంట రావటం లేదు. ఎక్కువగా మసి ఉంది చూడండి. ఇప్పుడైతే ఒక పొటాటో అయితే తీసుకోండి. పొటాటో తీసుకున్న తర్వాత మనము లెమన్ కట్ చేసిన తర్వాత తొక్కులు అయితే వేస్ట్‌గా పడేస్తున్నారా? ఇలా అయితే పెట్టుకోండి. చూడండి ఇప్పుడైతే పొటాటో అయితే చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోండి. తర్వాత అయితే లెమన్ తొక్కులు ఉంటుందని అదైతే చిన్న చిన్న పీసుల్లాగా ఇప్పుడైతే కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. మిక్సీ జార్లో అయితే వేసుకోండి. కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీకి పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ వేసుకోండి. తర్వాత నిమ్ముప్పు అన్ని దుకాణాల్లోనూ ఉంటుంది. ఇదైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. తర్వాత ఇడ్లీ సోడా, వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత వేడి నీళ్ళు అయితే కొంచెంగా ఒక 2 స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి ఇప్పుడైతే బాగా కలుపుకోండి. తర్వాత బర్నర్ అయితే వేసుకోండి. బర్నర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ వేసుకోండి. ఇలా వేసి ఇలా బాగా కలుపుకోండి. ఒక 1 అవర్ అయితే ఇలా పెట్టుకోండి. తర్వాత అయితే కొంచెంగా సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒక 20 నిమిషాలు పెట్టండి. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చూడండి తిప్పి పెట్టుకొని చూడండి. ఇప్పుడైతే తిప్పి పెట్టిన తర్వాత మరో 20 నిమిషాలు అయితే పెట్టుకోండి. ఇప్పుడు మరో 20 నిమిషాలు అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది. మనము చెయ్యి పెట్టకుండా రుద్దవసరం లేకుండానే క్లీన్ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. మీ గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా? ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా వేసుకొని రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూపిస్తున్నాను. ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. కొత్త బర్నర్ లాగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇలా రుద్దుకున్నాను. రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో, తలతల మెరిసిపోతుందని. ఇప్పుడైతే ఒక క్లాత్లో అయితే తుడుచుకోండి. తర్వాత గ్యాస్ స్టవ్కి అయితే ఇప్పుడైతే వేసుకోండి. చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని అయితే ఇలా క్లీన్గా తుడుచుకోండి. తర్వాత బర్నర్ వేసుకోండి. ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చిందని చూడండి. ఇప్పుడైతే బర్నర్ అయితే వేసుకోండి. ఎంత బాగా అయితే మంట వస్తుంది చూడండి. మనము గ్యాస్ బర్నర్ అయితే నెలకు ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చిందని చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చిందని చూడండి.